ఈ వీడియోలో నేను మీకు సెక్యూరిటీ మిస్‌కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? అండ్ సెక్యూరిటీ మిస్‌కాన్ఫిగరేషన్స్ చేయడం వల్ల ఏమేం వల్నరబిలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 39. సెక్యూరిటీ మిస్‌కాన్ఫిగరేషన్ అంటే ఇప్పుడు దేనికైనా సరే ఒక కాన్ఫిగరేషన్ అనేది ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో ఎవరైనా ఒక కొత్త మొబైల్ కొన్నప్పుడు ఆ మొబైల్ రాగానే అందులో డైరెక్ట్‌గా సిమ్మేసి అయితే మనం యూజ్ చేయం కదా! ఫస్ట్ దాన్ని ఆన్ చేసి దాన్ని టైమ్ అండ్ దానికి కొన్ని సెట్టింగ్స్ అనేవి చేస్తామన్నమాట. దాన్ని మనం కాన్ఫిగరేషన్ అని అంటూ ఉంటాం. సేమ్ అలానే ఒక వెబ్‌సైట్‌ని మనం లైవ్ లోకి తీసుకొచ్చేటప్పుడు గాని, ఒక సర్వర్‌ని లైవ్ లోకి తీసుకొచ్చేటప్పుడు గాని కాన్ఫిగరేషన్ అనేది ఉంటదన్నమాట. సో, ఆ కాన్ఫిగరేషన్ అనేది ప్రాపర్‌గా చేయకపోతే అందులో కొన్ని వల్నరబిలిటీస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సెన్సిటివ్ డేటా ఎక్స్‌పోజ్డ్ అన్నమాట. మనం ఒక వెబ్ అప్లికేషన్‌ని ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేయకపోతే అది సెన్సిటివ్ డేటాని బయటికి ఎక్స్‌పోజ్ చేస్తుంది. అండ్ అలాగే మనకి సెక్యూరిటీ హెడర్స్‌ని కూడా ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎక్స్ ఫ్రేమ్ ఆప్షన్స్ అండ్ కంటెంట్ సెక్యూరిటీ పాలిసీ అండ్ అలాగే స్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అని చెప్పేసి మనకి ఈ విధంగా కొన్ని సెక్యూరిటీ హెడర్స్ ఉంటాయన్నమాట. ఇవి మనం ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేయాలి. ఒకవేళ ఈ సెక్యూరిటీ హెడర్స్ ని ప్రాపర్ గా కాన్ఫిగర్ చేయకపోతే క్లిక్ జాకింగ్ అటాక్స్ అండ్ అలాగే డేటా ఇంజెక్షన్ సో ఇటువంటి వల్నరబిలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్. సో ఇవనే కాదు ఈ సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ వల్ల మనకి చాలా వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అవన్నీ నేను ఈ వీడియో క్యాప్షన్ లో అయితే పెట్టాను. ఒకసారి వెళ్ళి డీటెయిల్ గా అయితే చదవండి. సో మీకు ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తుంది గైస్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.